నిహా. సో ఇవాళ నా టాపిక్ వచ్చేసరికి విజన్ బోర్డ్ అనమాట. సో మేబీ 2025లో ఇదే నా లాంగ్ వీడియో అండ్ దిస్ ఈజ్ మై సెకండ్ వీడియో. సో నేను రీసెంట్గానే ఛానల్ స్టార్ట్ చేశాను. సో మై ఛానల్ ఈజ్ ఆల్ అబౌట్ మిల్లెట్స్ అండ్ లైఫ్ స్టైల్ అండ్ ట్రావెల్ అండ్ వాట్ నాట్. సో ఇవాళ నేను కంటెంట్లోకి వెళ్ళిపోతాను. సో ఇదేంటంటే 2026 విజన్ బోర్డ్ అనమాట. సో ఎవరైనా విజన్ బోర్డ్ అంటే ఏంటి అని కొత్తగా చూస్తున్నట్లయితే, సో విజన్ బోర్డ్ అంటే ఏం లేదండి, ఇట్స్ వెరీ సింపుల్. సో మనం నెక్స్ట్ ఇయర్లో ఏమేం అవ్వాలి అనుకుంటున్నాము, సో దాన్ని మనం ఒక పిక్చర్స్ ఫార్మేట్లో పెట్టుకున్నాం అనమాట. సో వెరీ క్లియర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటి అంటే మనకి విన్న దానికన్నా మనకి అనుకున్న దానికన్నా మనకి చూసింది బాగా గుర్తుండదు అనమాట. సో విజన్ బోర్డ్ అనేది చాలా 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 బాగా వర్కౌట్ అయ్యిద్ది. బికాస్ నాకు లాస్ట్ ఇయర్ నేను అనుకున్నాను. సో అప్పుడు నేను విజన్ బోర్డ్లో పెట్టుకున్నాను అనమాట. సో నేను ఎక్కువ పెట్టుకోను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అవుతాయి, నా వల్ల అవ్వగలిగిద్ది అనుకుంటేనే నేను ట్రై చేస్తాను అనమాట. సో అలా నేను ఫస్ట్ వచ్చేసరికి హెల్త్ గురించి పెట్టుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసరికి లైఫ్ స్టైల్ గురించి పెట్టుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసరికి వెయిట్ లాస్ గురించి పెట్టుకున్నాను. సో ఆబ్వియస్లీ నేను అవి 3 అచీవ్ చేశాను. సో ఇప్పుడు నాకు ఒక 4, 5, 6 యాడ్ అయినాయి అనమాట ఈ ఇయర్. సో నాకు ఇది చాలా బాగా వర్క్ అయ్యిందనమాట. సో మేబీ మీలో కూడా ఎవరైనా గోల్ పెట్టుకోవాలి అని అనుకున్నట్లయితే దాన్ని ఒక విజన్ బోర్డ్ క్రియేట్ చేసుకుని, సో అందులో మీరు పిక్చర్స్ ఫార్మేట్లో పెట్టుకోండి. సో మీరు అది చూడంగానే మీకు ఒక సెన్స్ వస్తుంది అనమాట. లైక్ ఓకే, నేను ఇది మర్చిపోయాను, సో నేను ఇప్పుడు ఇది చెయ్యాలి. అట్లీస్ట్ మనకి ఒక 3 months తర్వాత అయినా మనం మర్చిపోతాం, ఆబ్వియస్లీ మర్చిపోతాం. సో అప్పుడు మనకి ఇదిలా పెట్టుకోగానే మనకి గుర్తొస్తుంది అండ్ దెన్ మనం చేయగలుగుతాం. సో నేను విజన్ బోర్డ్ పెట్టుకోవాల్సిన దానికి నేను అసలు కొంచెం కీ చెప్తాను, ఎందుకంటే నాకు లాస్ట్ ఇయర్ ఏది వర్క్ అయింది అని చెప్పి. సో నేను వెయిట్ లాస్ పెట్టుకున్నానండి. సో నేను 1 year నేను 9 to 6 తినాలి అని చెప్పి పెట్టుకున్నాను. నేను 6 తర్వాత నేను తిన్న రోజులు ఒక 15, 20. 6 తర్వాత తిన్న రోజులు, అది కూడా ఎప్పుడు నాకు ఎప్పుడైనా ఆఫీస్లో బాగా లేట్ అయిపోయింది అప్పుడు. సో అంటే లైక్ ఆఫీస్లో ఎప్పుడైనా స్నాక్స్ అవి ఇచ్చినప్పుడు ఆర్ బయటకు వెళ్ళినప్పుడు ఇట్లా తప్పితే నేను 20 times అంతకుమించి నేను తినలేదు. సో ఏంటంటే మనం విజన్ బోర్డ్ అనేది పెట్టుకుంటే ఎవ్రీడే మనం చూస్తాం కాబట్టి మనకు అది ఎవ్రీ టైం గుర్తొచ్చి మనం దానికి స్ట్రిక్ట్గా కట్టుబడి ఉంటాం అనమాట. సో చేయగలుగుతాం అనమాట. సో మీలో ఎవరికైనా విజన్ బోర్డ్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది తెలియకపోతే గెట్ ఇన్ టు ద వీడియో. సో దీనిగా కావాల్సినవి నేను ఆల్రెడీ ఇంట్రెస్ట్లో పిక్చర్స్ తీసుకున్నాను అనమాట. తీసుకుని సో నేను అవి మంచిగా కలర్ జిరాక్స్ తీయించుకున్నాను. సో నాకు కలర్ సరిపోయిద్ది అనుకున్నాను. సో అదనమాట ఇది. సో మేబీ మీకు రివర్స్ కనపడి ఉండొచ్చు, ఇవ్వండి. నేను ఏమేమి పెట్టుకున్నాను అంటే ఐ విల్ షో యూ. సో నాకు ఫస్ట్ వచ్చేసరికి విజన్ బోర్డ్ అంటే ఒక బోర్డే కావాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో ఎటువంటి ఇవన్నీ మనం కలిపి ఒక దానిలో స్టిక్ చేసుకుని అది మనం చూసుకోవాలండి. సింపుల్. నేను చెప్పాను కదా అని చెప్పి విజన్ బోర్డ్ కొనుక్కొచ్చేసి అలా ఏం అక్కర్లేదు. నేను కూడా జస్ట్ నార్మల్ నా దగ్గర ఉన్న ఒక దీన్నే వాడుతున్నాను. సో ఇవి వచ్చేసరికి నా గోల్స్ ఏమేమైతే ఉన్నాయో ఆ గోల్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి నాకు కొన్ని స్కెచ్ పెన్సిల్స్. సో నాకు ఇది ఆప్షనల్, నాకు ఇది ఆల్రెడీ ఇంట్లో ఉంది కాబట్టి నేను ఇది యూజ్ చేస్తున్నాను. సో ఒక ఫెవిస్టిక్. సో ఇది ఏషియన్ పెయింట్ సంథింగ్ గ్లూ స్టిక్ అనమాట. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో మేబీ ఈ 4 మీకు సరిపోతాయి. సో ఏం లేదు, సింపుల్. మీరు మీ గోల్స్ మీద చాలా క్లియర్గా ఉండాలి. అంటే మనం నెక్స్ట్ ఇయర్కి అచీవ్ చేసేదానిలాగా ఉండాలి. అది మనం సాధించగలిగేటట్లయితేనే అట్లానే ఉండాలి.
బికాస్ మనం డిసప్పాయింట్ అవ్వకూడదు ఫైనల్గా, ఎందుకంటే మనకి నెక్స్ట్ ఇయర్కి ఇంకొంచెం ఫ్యూచర్ వస్తుంది కాబట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమేమి తీసుకున్నాను నా గోల్ కింద, నెక్స్ట్ ఇయర్ నేను ఏమేమి అచీవ్ చేయాలనుకుంటున్నాను అని చెప్పేస్తాను. సో ఫస్ట్ వచ్చేసరికి ఇది విజన్ బోర్డ్ అనమాట. మేబీ మీకు రివర్స్ కనబడచ్చు. సో ఆబ్వియస్లీ నో కదా, ఎవ్రీవన్ నోస్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది నా మెయిన్ ఏంటంటే నేను యూజ్ చేస్తాను అన్నమాట. సో అది నేను కొంచెం గుర్తుగా నేను ఎవ్రీడే చేసేలాగా ఇది ఒక విజన్ బోర్డ్లో పెట్టుకుంటే మేబీ 365 డేస్లో అట్లీస్ట్ 330 డేస్ చేయాలి అనుకుంటున్నాను. సో అందుకు నేను ఇది ఫస్ట్ తీసుకున్నాను అనమాట. సో ఇది ఎవరికైనా లైఫ్ స్టైల్ డిసీజెస్ ఏమున్నా కానీ యోగా ద్వారానే క్లియర్ అవుతాయి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫుడ్. సో ఈ ఫుడ్ వల్ల నేను ఆల్మోస్ట్ నా 80% నా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకున్నాను ఈ ఫుడ్ వల్ల. అండ్ నాకు ఏమైనా చిన్న చిన్న బాడీలో ఏమైనా చేంజెస్ అనేది కూడా నాకు ఈ ఫుడ్ వల్లే చేంజ్ అయింది. సో నేను ఈ ఇయర్ కూడా ఇదే కంటిన్యూ చేద్దాము అని చెప్పి దీన్ని నా సెకండ్ గోల్ కింద పెట్టుకున్నాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ వన్, ఈ ఇయర్ నేను నా హెయిర్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాము అని చెప్పి, నా హెయిర్ మీద. ఎందుకంటే నాకు ఇప్పుడు లాంగ్ హెయిర్ పెంచుకోవాలి అనిపిస్తుంది. సో ఈ ఇయర్ నేను పెంచుకుందాము, అట్లీస్ట్ నా హెయిర్ చాలా ఒత్తుగా పెరగాలి అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో మేబీ నేను ప్రీవియస్గా చూపించిన రెండు నేను లాస్ట్ ఇయర్ అచీవ్ చేశాను కాబట్టి మేబీ నేను ఇయర్ ఇది అచీవ్ చేయగలుగుతాను అని నాకు కొంచెం గట్టి నమ్మకం అనమాట. సో దిస్ ఇస్ మై థర్డ్. సెల్ఫ్ లవ్. సమ్ టైమ్స్ మనం విమెన్ మనం మర్చిపోతాం మనల్ని మనం లవ్ చేసుకోవడం, మనల్ని మనం కేర్ చేసుకోవడం. అట్లీస్ట్ మనం చాలా ట్రిగ్గర్ అయిపోతాం. సో నెక్స్ట్ మనకి ఏం చేయాలి ఏంటి ఒకసారి తెలియదు కదా. సో అప్పుడు ఇది ఒకసారి చూసుకుంటే మేబీ ఎస్ మనం ఎప్పుడు ఎదుటి వాళ్ళ కోసమే కాకుండా మన కోసం మనం కూడా అని చెప్పి నాకు అట్లీస్ట్ మర్చిపోతాను కాబట్టి గుర్తు చేసుకుంటానికి ఇది ఒకటి అనమాట. సో ఇది నాకు గుర్తు అవ్వడానికి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది మెయిన్ ఇది మీకు రివర్స్ కనబడుతుంది కాబట్టి స్టిక్ టు ద ప్లాన్ నాట్ యువర్ మూడ్. నేనైతే దీనికి క్వైట్ ఆపోజిట్ ఉంటా. మూడ్కి బట్టే ఉంటా కానీ నేను ప్లాన్ చేసుకునే దాన్ని బట్టి ఉండను అనమాట. సో ఇది మెయిన్గా నాకు చాలా యూజ్ అనమాట. సో మీలో కూడా ఎవరికైనా యూస్ఫుల్ లేదో చూసుకోండి. సో ఒకవేళ మీకు కూడా ఈ ప్రాబ్లం ఉంటే మీరు అర్జెంటుగా వెళ్ళి ఇది విజన్ బోర్డ్లో అతికించుకోండి. బికాజ్ మీరు చాలా 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 అయిపోతున్నారు. నేను చాలా మిస్ అయిపోయాను దీనివల్ల. సో నెక్స్ట్ వచ్చేసరికి ప్రమోషన్. మేబీ దిస్ ఇయర్ నేను మేబీ 3 monthsలో అలా ప్రమోట్ అవుతాం. సో ప్రమోట్ అయి మీకు చెప్తాను. అది కూడా మంచిగా వ్లాగ్ తీసి నా జాబ్ ఏంటి, నేను ఏం చదువుకున్నాను, జాబ్ చేస్తున్నాను అనేది. సో ఇది మేబీ 3 monthsలో నేను కొడతాను అనుకుంటున్నాను. సో అందులో పెట్టుకున్నట. సో నెక్స్ట్ దిస్ ఇస్ మందికి ఉంటుంది ఇది. సో ఇది నాకు కూడా ఉంది. సో అందరికీ అర్థం ఉంది కదా. అది ఉంటుంది విషయాన్ని మేబీ చూద్దాం. ఇయర్ ఏదో మేబీ నెక్స్ట్ ఇయర్ అయిద్దో మేబీ ఈ ఇయర్ అవ్వాలి అని చెప్పి నేను గట్టిగా కోరుకుంటున్నాను అనమాట. చూద్దాం. సో నెక్స్ట్ సరికి టంటాయ్ ఇది రియల్గా వచ్చినట్టే నేను ఫీల్ అయిపోతున్నాను. సో చూద్దాం, ఈ ఇయర్ కొంచెం గట్టిగా కష్టపడదాము. సో మీలో కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు జెన్యూన్గా రా టాక్స్ చెప్తానమాట. అండ్ దెన్ నేను మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయను. ఓకేనా? ఓకే. సో ఇవన్నీ నేను ఇప్పుడు ఇవే నా గోల్స్ వెరీ కదా. నేను అచీవ్ చేయాలి ఆల్రెడీ. నేను లాస్ట్ ఇయర్ అచీవ్ చేసిందే. సో నేను మళ్ళీ అవి నేను కంటిన్యూ చేసుకుందాము మళ్ళీ నేను చేసుకున్నాను. సో ఆ మ్యాటర్ చేసేసి వస్తాను. సో యా ఐ ఫినిష్ మై విజన్ బోర్డ్. సో యా దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్. చూస్తున్నారు కదా కనబడుతుంది. ఓకే. సో మొత్తం క్లియర్గా కనబడుతుంది కదా. సో దిస్ ఇస్ మై విజన్ బోర్డ్. దిస్ ఇస్ వెరీ క్లియర్ అండ్ సింపుల్. సో నేను నెక్స్ట్ ఇయర్ అచీవ్ చేసుకునేలాగానే ఉన్నాయి. సో మోస్ట్లీ నేను అచీవ్ చేయాలి. మెయిన్గా నాకు ఇది
హెయిర్ అనమాట. సో ఇది దీని మీద ఉంది ప్రమోషన్ అండ్ యూట్యూబ్ సిల్వర్ ప్లే బటన్. సో 1,00,000 సబ్స్క్రైబర్స్ అవ్వాలనుకుంటా దీనికోసం. సో చూద్దాం మీలో ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటారో. ఇఫ్ మీరు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సో బెల్ ఐకాన్ దాన్ని ఏదో అంటారు. సో ఓకే, సబ్స్క్రైబ్ చేసుకుని సో మీరు నా వీడియోస్ని నోటిఫికేషన్స్ వస్తాయి. సో చూడొచ్చు మీరు. సో అప్పుడప్పుడు మిస్టేక్స్ అవుతాయి. సో వదిలేయండి, క్షమించేసి. సో ఇవాళకి వీడియో ఇంతే. బాయ్.